ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం. 1,15,00,000 కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా పథకం అందిస్తున్నామన్నారు. అల్పాహారంతో కూడిన ఉచిత బ్రేక్ఫాస్ట్ స్కీమ్ విద్యారంగంలో సరికొత్త విప్లవమన్నారు. పేదల సొంతింటి కల నిజం చేస్తూ సాగుతున్న సంక్షేమ రథం ఇందిరమ్మ ఇళ్ల పథకం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు ఉన్న కార్డులు అదనంగా నూతనంగా 59,448 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయడం ద్వారా 2,01,163 కుటుంబ సభ్యులు కొత్తగా ఉచితంగా రేషన్ పొందుతున్నారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో 8,50,00,000 వ్యయంతో 400 మీటర్ల 8 లైన్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణ పనులు చేపట్టగా పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.